ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో కవిత నుంచి పూర్తి సమాచారం రాబట్టేందుకు కవితను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని ఈడీ కోరింది. అయితే ఇటు ఈడీ తరపున వాదనలు, కవిత తరపున లాయర్ వాదనలు విన్న న్యాయస్థానం కవితకు 23వ తేదీ వరకు అంటే 7 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. మళ్ళీ 23న మధ్యాహ్నం 12 గంటలకు కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఏడు రోజుల పాటు ఈడీ హెడ్ క్వార్టర్స్ లోనే కవితను ఉంచి విచారణ చేయబోతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అలాగే ఈ కేసును కీలక వ్యక్తులుగా భావిస్తున్న వారిని కవిత ఎదురుగా కూర్చోబెట్టి విచారణ చేయనున్నారు. అలాగే మరొక వైపు 7 రోజులు రిమాండ్ సమయంలో కవితకు ఇంటి నుంచి బట్టలు, భోజనం అందించేలా కోర్టు అనుమతించింది. ఇక కవితను కలిసేందుకు ఆమె కుటుంబ సభ్యులతో పాటు న్యాయవాదులకు కూడా అనుమతిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కవిత తరపున న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. అధికార దుర్వినియోగంతో కవితను ఈడీ అరెస్టు చేసిందంటూ ఆరోపించారు. సెప్టెంబర్ 17న సుప్రీంకోర్టు ఇచ్చిన మాట ఉల్లంఘించారని, మహిళను ఈడీ కోర్టుకు పిలవడంపై కేసు పెండింగ్ లో ఉందని గుర్తు చేశారు. తదుపరి విచారణ జరిగే వరకు ఎలాంటి చర్యలు తీసుకోమని ఓపెన్ కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్ కు ఈడీ కట్టుబడి లేదన్నారు. ఈడీ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది జోయబ్ హుస్సేన్ కవితను చట్టబద్ధంగానే అరెస్టు చేశామని తెలిపారు. హైదరాబాద్లో 6:26 సూర్యాస్తమం జరిగిందని, సాయంత్రం 5:20 కవితను అరెస్టు చేశామన్నారు. కవిత అరెస్టు మేమో చదివి సాయంత్రం 5:45 సంతకం చేశారని తెలియజేశారు. ఇండో స్పిరిట్ ద్వారా కవిత లిక్కర్ స్కామ్ చేశారని, వాట్సాప్ చాట్లో కవిత పాత్ర బయటపడింది అన్నారు. సోదాలో భాగంగా కవితకు సంబంధించిన 5 ఫోన్లు సీజ్ చేశామన్నారు. అందులోని డేటాను కూడా రిట్రీవ్ చేశామన్నారు. ఆయన సెక్షన్ 19 పాటించామన్నారు. నేరం చేసి అక్రమ సొమ్ము సంపాదించారంటూ దర్యాప్తులో తేలిందన్నారు.